నాలా నువ్వు తెలివైందానివే. దొంగ. ప్రేమ ఎంతవరకు వచ్చిందేంటి? ముద్దలు తినిపించడం వరకేనా ముద్దులు? చిప్పో పిన్ని. అరెరే, బాలత్రిపురంధేశ్వరి సిగ్గుపడుతుందే. డిసెంబర్ 30, 2016 పొద్దున్న 10ంటికి. ఏం జరిగింది? మెరుపా అరుపా? అపురూపమైన ఆయన చేతివేళ్లు నా మృదువైన పెదాలకి తాకుతూ ప్రసాదం తినిపించింది ఆ టైంకి. అవునా? అయ్య బాబోయ్, తలుచుకుంటేనే సిగ్గేసేస్తుంది. ఇంక చెప్పుకుంటే ఇంకెలా ఉంటుంది పిన్ని? అవునులే, అప్పట్లో నేను కూడా ఇలాగే మెలికలు తిరిగిపోయేదాన్ని. శివగామంత చెత్త కలలు కనొద్దని వారించేది కాని, వాడంటూ వెళ్ళిపోయుంటే ఈ పాటికి పిల్లల్ని కని వండి వార్చి వారించేదాన్ని. నీ కల నెరవేరినందుకు సంతాపం ప్రకటిస్తున్నాను. పర్లేదులే, ఒంట్లో ఆ మాత్రం తాపం ఉంటేనేగా ప్రేమలో పడేది. నువ్వు కూడా పడ్డావు. కాని అందరి దృష్టిలో పడితేనే చిగురించే నీ ప్రేమని తుంచెయ్యొచ్చు. అమ్మో, అలా జరిగితే నేను తట్టుకోలేను. నా లవ్ సక్సెస్ కావాలి. కావాలంటే ఎలా అవుతుంది? దక్కించుకోవాలి. భరణి నన్ను ప్రేమించేలా, నేను అతన్ని పెళ్లి చేసుకునేలా, మేమిద్దరం అన్యోన్యంగా కలిసిమెలిసి కాపురం చేసుకునేలా చూడమని దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాను. అందరి దేవుళ్ళని కోరుకున్నావు, మరి చందమామని కోరుకున్నావా? సూర్యుని మొక్కుతారు గాని చందమామని మొక్కుతారా? పిచ్చిదానిలా ఉన్నావేంటి పిన్ని? నువ్వు నన్ను పిచ్చిదానివన్నా చివరికి నిన్ను నేను పిచ్చిదాన్ని చేస్తానే. ఆయన అమావాస్యకి అడ్రస్ లేనివాడు దేవుడే. దేవుడే. చాలా లవ్ స్టోరీలు నడిపిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. అప్పుడు కూడా ఫకీర్ సాహిబు మాటను లెక్క చేయనందుకే నా ప్రేమ సక్సెస్ కాలేదని ఇప్పుడు కూడా బాధపడుతుంటాను తెలుసా? మనిషి రూపంలో ఉన్న దేవుడనుకో. ఆ రోజు నాకు స్పష్టంగా చెప్పాడు, ధనుర్మాసంలో వచ్చే నిండు పౌర్ణమికి చంద్రుడి కింద నిల్చొని నువ్వు నిన్ను ప్రేమించినవాడు 10 నిమిషాలు ప్రేమ కబుర్లు చెప్పుకుంటే ఫలితం దక్కి పెళ్ళవుతుందన్నాడు. నాకు నవ్వొచ్చి వెళ్ళలేదు. ఆ తర్వాత నిన్ను ప్రేమించినవాడు వెళ్ళిపోయాడు, అంతేనా? కరెక్ట్. నీ అదృష్టమేమో కాని ఇవాళే నిండు పౌర్ణమి, ధనుర్మాసం. అంటే నేను బర్నీ వెన్నెల్లో నుంచొని రోమియో జూలియట్ కథల్లాంటి ప్రేమ కథలు చెప్పుకుంటే మా లవ్ సక్సెస్, మా పెళ్ళైపోతుంది. నీకిన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి త్రిపుర? నువ్వే అంటావు కదా పిన్ని, ప్రేమలో పడితే ప్రపంచం మర్చిపోతామేమో కానీ మేధావులవడం ఖాయమని. మరే భరణిని ఎలాగైనా నిండు చంద్రుడి కింద నించోపెట్టి నా లవ్ మ్యాటర్ మాట్లాడేస్తాను. ఆల్ ది బెస్ట్ త్రిపుర. కానీ జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. నీ ప్రేమంటే పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఉంటారు సుమి. నంది అన్నదేంటి? ఎవరబ్బా? ఇది భరణి కడితే నా కోరిక ఫలిస్తుంది. పిచ్చి పనులేం చేయకుండా భజన చెయ్యి. హారతిచ్చాక భోంచెయ్యి. ఏం తినకుండా ఉపవాసం ఉన్నట్టు నువ్వేం మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచిది. పద. ఏ వలి 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 చెరుకు. ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమి అంటే పరమేశ్వరుడికి పరమ ప్రీతి. పూర్ణచంద్రుడి వెన్నెల్లో ఈశ్వరుణ్ణి స్తుతించి హారతిచ్చాకే ఆహారం తీసుకోవాలని చిన్నపిల్లైన సత్యవల్లి మనకు గుర్తు చేసి మంచి పని చేసింది. భీమలింగేశ్వరుడి స్వామి ప్రధాన అర్చకులు మహాదేవన్ గారి మనవరాలు సత్యవల్లే ముందుగా
కీర్తన పాడి భజన కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. అత్తయ్య, వల్లి బాగా పాడుతుంది. పెరట్లో పూలు కోస్తూ ఎన్ని పాటలు పాడిందో. నేను కూడా విన్నాను నానమ్మా. కోయిలేమో అనుకున్నాను, తీరా చూస్తే వల్లి. అబ్బో, అందరూ సర్టిఫికెట్ ఇచ్చేసరిగా, బాధ్యత పెరిగిపోయింది. పాడు వల్లి. నాంగ ఇప్పుడు పాట పాడు వల్లి. ఇప్పుడు కాబోయే పెళ్లి కూతురు పాడాలి. మాట్లాడమంటే ఎంతసేపైనా మాట్లాడతాను బాబాయ్. పాడమంటేనే గొంతు పట్టుకుపోతుంది. టిప్పు పాడు. సినిమా పాటలు పాడమంటే పాడతావుగా, పాడు. ఇవి దేవుడి పాటలు, తప్పులు పడతానేమో. పర్లేదమ్మా, పాడు. 2 నెలల్లో పెళ్ళవుతుంది కదా, భగవంతుడి ఆశీర్వాదం నీకుండద్దు. పాడమ్మా. పాడండి. అలాగేనండి. తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై. సాసని సగ సగమ మామ గమ పమ మా పని పాప మా పని సాని సగ సని సని పని పమ పమ గమ గ సాసని సగ సగమ మామ గమ పమ మా పని పాప మా పని సాని. తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై. అమ్మగారు, మీరేమనుకోనంటే ఓ చిన్న కోరిక. అడగమ్మా. మీ నోట ఆ పరమశివుని పాట వినాలనుంది. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, పాడండి అత్తయ్య, పాడండి అత్తయ్య. పాడినానమ్మా. పాడండి. పాడినానమ్మా. పాడనమ్మా. పాడండి. పాడండి అత్తయ్య. పాడినానమ్మా. అలాగే. త్రిపుర భరణి ఇద్దరూ లేరే. ఎవరక్కడ?